అరుణాచలం టెంపుల్ గురించి మీకు ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తా. ఆ ఎక్స్పీరియన్స్ నేను కూడా ఫేస్ చేశా. మీరు కూడా చేశారో లేదో, మీకు కూడా ఇలా అనిపించిందో లేదో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి అనమాట. రీసెంట్గా నేను అరుణాచలం అయితే వెళ్ళాను. ఎందుకంటే నేను మామ షాపింగ్ ఫోటో ఫ్రేమ్స్ బిజినెస్ అని ఒకటి స్టార్ట్ చేశా. సో మంచిగా జరగాలి దేవుడా అని చెప్పి. అండ్ దాంతోపాటు చాలామంది అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నారు కదా. సో నేను కూడా వెళ్ళాలనుకొని మా ఫ్రెండ్స్తో కలిసి అయితే వెళ్ళామన్నమాట. మార్నింగ్ 3 o'clockకి మేము వాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. సో మేము 8 o'clockకి వాకింగ్ అయితే అయిపోయింది. అక్కడ 1 hour లోపల నుంచి దూడతారు కదా. సో అక్కడ లేట్ అయిపోయిందనమాట. సో మొత్తానికైతే ఈ 5 hours ఒక్కొక్కరిని ఫేస్ ఎక్స్ప్రెషన్స్, మొఖాలు చూస్తుంటే ఒక్కొక్క అడుగు వేయలేకపోతున్నారనమాట. అంత కష్టంగా ఉంది. 14 kilometers కదా. సో నడవలేక, ఎందుకంటే మనం మన ఇంటికాడ నుంచి షాప్కి వెళ్ళాలంటే బండి తీస్తాం. అలాంటిది 14 kilometers అసలు ఓ నాయనో, ఒక్కొక్క నా బాధ అసలు కాలు అడుగు పెట్టలేక చచ్చిపోయినా నేను. అండ్ అక్కడి నుంచి 8కి అయిపోతే 8 నుంచి దర్శనం కోసం 4 hours పెద్ద లైన్ అనమాట. సో మేము 4 hours లైన్లో నిలబడి, అంటే టోటల్లీ ఆ రోజు కరెక్ట్గా చెప్పాలంటే 20 kilometers నిలబడే ఉన్నామన్నమాట. సో అదంతా అయిపోయిందా. దాని తర్వాత అంటే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోతే నాకు కాలు అడుగు పెట్టలేని పరిస్థితి కాడ నుంచి మొత్తం ఫ్రీ అయిపోయినా నేను. అంటే దాని తర్వాత మేము వేరే వేరే సైడ్ సీటింగ్ అన్నీ క్రేజీ చూసామన్నమాట. అసలు పెయిన్ లేదు, ఏం లేదు, మొత్తం రీఫ్రెష్ అనిపించింది. అండ్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న నేను బాక్స్ క్రికెట్ ఆడాను అనమాట. సో బాక్స్ క్రికెట్లో జస్ట్ 1 hour ఏముంటుంది, మహా అయితే కొంచెం బ్యాటింగ్, కొంచెం బౌలింగ్ అంతా. ఈరోజు నేను లేవలేకపోతున్నా, బాడీ అంతా పెయిన్ అనిపిస్తుంది. ఇగో ఇక్కడ ఇవి ఇవి అంతా. అంటే అక్కడ 20 kilometers నడిచి ఆ కాళ్ళు రాడ్ లెక్క అయిపోయింది, అది ఫ్రీ అయిపోయింది. ఇక్కడ 1 hourకే ఇది నాకు అనిపించింది నిజంగా అక్కడ ఏదో సంథింగ్ మాయ అయితే ఉందనిపించింది. కూడా ఫ్రీ అయిపోయి పెయిన్ లేకుండా అసలు క్రేజీ ఫీలింగ్ అదైతే. నిజంగా చెప్తున్నా, ఒక్కసారైనా మీరు అరుణాచలం అయితే వెళ్ళిరండి. నాకైతే గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ దాని తర్వాత కూడా నా బిజినెస్ కూడా అసలు క్రేజీ ఆ దేవుని వల్ల. హర హర మహాదేవ్.